అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డమరుకం ది వేకప్ కాల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సరే, టాపిక్లోకి వెళ్దాం. మొన్న జరిగిన ఈ 2024-25 సంవత్సరానికి గాను మన కేంద్రం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ కోసం ఆల్రెడీ బడ్జెట్ గురించి మీరు అందరూ వినే ఉంటారు. ఆ గణాంకాలు చెప్పడం కోసం అయితే కాదు, బడ్జెట్లో సామాన్య ఉద్యోగులు, చిన్న మధ్యతరగతి కుటుంబాలు బడ్జెట్ వల్ల ఎంతవరకు లాభపడ్డాయి అనే విషయం మీద ఈరోజు చర్చిద్దాం. సరే, విషయంలోకి వెళ్దాం. 2024-25 సంవత్సరానికి కానీ మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు 48.21 లక్షల కోట్లతో మన బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్లో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే బీహార్ రాష్ట్రానికి అత్యధికంగా నిధులు కేటాయించారు. దాని తర్వాత స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. అయితే గణాంకాలు చెప్పడం నా ఉద్దేశం కాదు. దీంతో పాటుగా ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ, లేకపోతే ఏ ప్రభుత్వాన్ని కానీ మరి ఏ ఇతర పార్టీలని పొగడడం నా ఉద్దేశం కాదు. కేవలం చిన్న మధ్యతరగతి కుటుంబాలు, ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా ఈ బడ్జెట్ని స్వీకరించారు, బడ్జెట్ మీద వారికి ఉన్న అభిప్రాయాలు ఏంటనేది ఈ మీడియా ద్వారా మీకు చెప్పడమే నా ఉద్దేశం. సరే, విషయంలోకి వెళ్దాం. ఈ బడ్జెట్లో బీహార్కి 26,000 కోట్ల సుమారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము, ఎయిర్పోర్ట్స్, మెడికల్ కాలేజీలు, బిల్డింగ్లు తదితర అంశాల కోసం 26,000 కోట్లు కేటాయించారు. దాని తర్వాత మరొక 21,400 కోట్లు కేవలం పవర్ ప్లాంట్ల నిర్మాణానికి కేటాయించారు. దీని తర్వాత అత్యధికంగా నిధులు కేటాయించబడిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సుమారు 15,000 కోట్లు అమరావతి నిర్మాణానికి కేటాయించారు. దాని తర్వాత ఈ పోలవరానికి ప్రత్యేకంగా ఇంత ఇస్తామని చెప్పలేదు, కానీ పోలవరం పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టేందుకు మా సహకారం ఉంటుందని విషయం తెలియజేశారు. అయితే విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఈ వెళ్ళే కారిడార్లో కొప్పత్తి దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇది శుభసూచకమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇండస్ట్రియల్ కారిడార్ రావడం వల్ల అనేక పరిశ్రమలు రావడంతో పాటు ఉద్యోగాలు వెలుగుగా వస్తాయి. దాంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్ తగ్గి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఈ ట్యాక్స్ రెజిమేస్లోకి వచ్చేసరికి, ఈ న్యూ ట్యాక్స్ రెజిమేలోకి వచ్చేసరికి ఏ స్లాబుల్లో ఎంతెంత ట్యాక్స్ కట్ అవుతుందనే విషయం క్లుప్తంగా తెలుసుకుందాం. 3 లక్షల వరకు అయితే ఎటువంటి ట్యాక్స్ లేదు. 3 నుంచి 7 లక్షల వరకు ఒక 5%, 7 నుంచి 10 లక్షల వరకు 10%, 10 నుంచి 12 లక్షల వరకు 15%, ఇలాగా 15 అండ్ అబోవ్కి 30% అనేది డిడక్షన్ కింద పెట్టింది. ఇక్కడేనండి వచ్చిన చిక్కు. ప్రతి చిన్న ఉద్యోగ దగ్గర నుంచి పెద్ద ఉద్యోగం వరకు ఈ ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా ట్యాక్స్ స్లాబుల్లో అధికంగా ఉన్నాయి, మేము దీన్ని భరించలేకపోతున్నాం, సామాన్యుల తాలూకు నడ్డి విరిచేలాగా ఉంది ప్రభుత్వం అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకో చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక 15 లక్షలు సంపాదించే ఉద్యోగి సుమారు 30% ట్యాక్స్ పే చేస్తే 4,50,000 సుమారుగా ట్యాక్స్ డిడక్ట్ అయ్యి తనకు 10.5 లక్షల నుంచి 11 లక్షల మధ్యలో తన జీతం వస్తుంది. ఈ జీతంలో తన ఇంట్లో ఉన్న పిల్లల తాలూకా స్కూల్ ఫీజులు, తన తల్లిదండ్రుల తాలూకా ఆరోగ్య ఖర్చులు, ఇల్లు నడిపేందుకు ఖర్చులు, ఒకవేళ రెంట్ ఇల్లు అయితే రెంట్లు, ఒకవేళ ఈఎంఐలు కట్టుకున్న ఇల్లు అయితే ఈఎంఐలు, అన్నీ పోగా చాలా తక్కువగా పీనట్స్ అండి. అంటే మనం లెక్క పెట్టడానికి కూడా చాలా తక్కువగా ఉండేంతగా మిగులుతుంది. ప్రతి మధ్యతరగతి కుటుంబీకుడు కూడా వారాంతంలో పిల్లలతో రిఫ్రెష్మెంట్ కోసం ఏదో ఒక సినిమాకో లేకపోతే నెలలో ఒకసారి రెస్టారెంట్కో పోయే అవకాశం ఉన్నా సరే వాటన్నిటినీ, అంటే తన తాలూకా మానసిక ఆనందాలను, ఆశలని అన్నిటినీ చంపుకొని పిల్లల్ని చాలా కఠినంగా పెంచుతూ తినక దాచిన ఆ సొమ్ముని ఏదైనా ఒక షార్ట్ టర్మ్ ఈక్విటీస్లో పెడితే, అంటే ఒక సంవత్సరాంతం మదుపు వచ్చే రిటర్న్స్ వచ్చే ఏమైనా ఒక చిన్న ఈ మ్యూచువల్ ఫండ్స్ లాంటి దాంట్లో ఒక పెడితే దాని మీద కూడా మరలా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ STCG కింద మరొక 15% ట్యాక్స్, 20% ట్యాక్స్ కట్ చేస్తున్నారండి. పూర్వం 10 ఉండేది, ఇప్పుడు 20 అయిపోయింది. తర్వాత పోనీ అది తీసుకెళ్ళి ఇంకా మిగలగా వచ్చిన హార్డ్ ఎర్నింగ్ మనీని ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో కానీ, సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ SIPSలో కానీ, లేకపోతే షేర్స్ మార్కెట్లో కానీ పెట్టి ఒక లాంగ్ టర్మ్ పెట్టుబడి కింద పెడితే LTCG లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద మరొక 12.5% వడ్డీ దాని మీద ఇస్తున్నారండి. అంటే తినక చాలక సంపాదించిన సొమ్ము మీద అక్కడ ఆల్రెడీ ట్యాక్స్ కట్టి ఆ వచ్చిన దాంట్లో ఎంతో కొంత మా ఆశలన్నీ చంపుకొని పిల్లల్ని చాలా కఠినంగా అన్ని అవకాశాలకి దూరంగా పెంచుతూ అలా దాచిన సొమ్ము మీద కూడా చివరికి మళ్ళీ ట్యాక్స్ వడ్డిస్తున్నారని ప్రతి సగటు దిగువ మధ్యతరగతి ఉద్యోగులతో తీవ్రమైన అసంతృప్తి అండి. దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఎవరిని తప్పుగా చూపించడం నా ఉద్దేశం కాదు. సరే, ఇదిలా ఉంది. ఇదివరకు ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఒకటి ఉండేదండి. అంటే ఏంటంటే పూర్వం ఎప్పుడో మా తాతగారు
ఎక్కడో నగర శివార్లో ఒక నెల్లూరులోనో లేకపోతే గుంటూరులోనో ఎక్కడో వైజాగ్లోనో ఒక స్థలం 1,00,000 రూపాయలకు కొన్నారండి. అది ఈవేళ ఒక 40 సంవత్సరాల తర్వాత అది సుమారుగా ₹1,00,00,000 అయింది అనుకుందాం. ఈ 90 లక్షల మీద ఈ పైచిలకు ఏదైతే పెరిగిందో ఈ 90 లక్షల మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పి 12.5% దాని మీద మళ్ళీ పన్ను విధిస్తున్నారండి. అంటే నా కుటుంబ అవసరాల కోసమో లేదా నా పరిస్థితులు తారుమారు అవడం వల్ల నేను ఆ ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటే దాని మీద కూడా పన్ను విధిస్తున్నారండి. ఇది ఎంత మాత్రం సహేతుకంగా లేదని కింద వర్గాల ప్రజల తాలూకా అభిప్రాయం అండి. సరే, ఈ విషయాలను ఇలా వదిలేద్దాం. వీటన్నిటితో చాలా విపులంగా మాట్లాడే సబ్జెక్ట్ అయితే ఇది చాలా పెద్దది. అందుకే మరొకసారి దీన్ని వేరొక టాపిక్ కింద డిస్కస్ చేద్దాం. అయితే ప్రభుత్వాలు ప్రజల్ని, ఉద్యోగస్తుల్ని లేకపోతే దిగువ మధ్యతరగతి కుటుంబాలు చెందిన వ్యక్తుల్ని ఆర్థికంగా పరిపుష్టి చేసే విధంగా చర్యలు చేపట్టాలని నిపుణుల సూచనలు. అందుగురించి ప్రభుత్వాలు విచ్చలవిడి ఉచిత హామీలు పప్పు బెల్లాల్లా పంచుకుంటా మన రాష్ట్ర దేశాల తాలూకు బడ్జెట్ అంతా ఏ వర్గాలకు ఉచితాలు ప్రకటిస్తే బాగుంటుంది, ఎలాంటి పథకాల్లో ఉచితాలు పెడితే బాగుంటుంది, దేశ ప్రజలకు ప్రైమరీ నీడ్స్ అయినటువంటి విద్య, మెడికల్ వంటి అంశాల మీద ఉచితం ప్రకటించి మిగిలిన వాటిల్లో ప్రజల్ని ఆర్థికంగా పరిపుష్టి చేసే విధంగా చట్టాల్లో, అది విద్యల దగ్గర నుంచి చివరి ఉద్యోగాల వరకు చట్టాల ప్రక్షాళన చేయవలసిందిగా నిపుణులు తెలియజేస్తున్నారండి. సో ప్రభుత్వాలు ఎక్కడి నుంచైనా సరే తమ రాజకీయ మనుగడ కోసం, రాజకీయ లబ్ధి కోసం అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఉన్న బడ్జెట్ కంటే ఎక్కువ అప్పులు తెచ్చి తలసరి ఆదాయం కంటే తలసరి అప్పు పెంచే విధంగా చర్యలు పూనుకోకూడదు. ఎందుకంటే అది రాబోయే తరాలకు పెనుబండగా మారి వనరులను నమ్మి యువత కూడా తప్పుదో పట్టి పిడిమార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వాలు ప్రతి పనిని నిశిత పరిశీలనతో రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకొని ఏ పనైనా చేయాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. దయచేసి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ నచ్చుతుంది అనుకుంటే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. స్వస్తి.